మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండం 19వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుందామండి. ఆదికాండం 19వ అధ్యాయము 26వ వచనం. చాలండి. ఇక్కడ ఉన్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ దినమున మన యొక్క జీవితాలలో పరిశుద్ధమైన దేవుని యొక్క మందిరానికి వెళ్ళుటకై మన జీవితాలలో వెనుకాడక దేవుని యొక్క సన్నిధిలో మనము ఆ ముందుకు కొనసాగించబడేవారుగా ఈ దినమున మన యొక్క జీవితాల్లో ఆత్మ సంబంధంగా ఈ మాటలు మనం గుర్తు చేసుకుందాం. ఇక్కడ సందర్భాన్ని బట్టి లోతు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, లోతు గారిని ఒక ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో, నువ్వు వెనకకు చూడొద్దు అంటున్నాడు. నువ్వు వెనకకు చూడకుండా నీవు ముందుకు వెళ్ళిపో, నీకు ఒక పట్టణం చూపెడుతున్నాను, ఆ పట్టణానికి వెళ్ళు అంటున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తి ఆ ప్రాంతం నుంచి పరిగెత్తుతూ ఆ ప్రాంతం నుంచి వెళ్తూ ఉన్న సమయం అది. అయితే అక్కడున్న తన జీవితంలో తనకు కలిగిన భార్య, ఆ లోతు ఆ యొక్క భార్య ఏం చేయబడిందంటే వెనకకు తిరిగిందంట. వెనకకు ఎందుకు తిరిగింది అంటే, తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క తమ యొక్క కుమార్తెల యొక్క యొక్క అల్లుళ్ళు, ఈ యొక్క ఆమెకు కలిగిన అల్లుళ్ళ కోసమై ఎదురు వెనక చూసినట్టుగా కనబడుతుంది. అయితే ఇక్కడ ఉన్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఆమె ఎప్పుడైతే వెనకకు తిరిగిందో ఉప్పు స్తంభముగా మార్చబడిందంట. ఉప్పు స్తంభముగా మార్చబడుటకు కారణం ఏమిటంటే, వెనకకు చూడొద్దు, ముందుకు వెళ్ళిపోండి, కొనసాగించబండి అని లోతుతో వాగ్దానం చేశాడు దేవుడు. అయితే ఈ వాగ్దానం చేసిన దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క వ్యక్తి వెనకకి ఎప్పుడైతే తిరిగిందో, ఆమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఉప్పు స్తంభముగా మార్చబడింది. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి నీవు ఆగిపోక సాగిపోయేవారిగా నీ జీవితం నడిపించబడాలి. అంటే దేవుని యొక్క మందిరాన్ని మనం నిర్లక్ష్యపరచుకోకుండా ఆ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం కొనసాగించబడుతున్న పరిస్థితులను బట్టి మనము ముందు వైపుకు చూస్తూ దేవుని యొక్క ఆ పందెపు ఆ పరుగులో ఆ యొక్క ఓపికతో మనము ఆ జయము పొందుకున్న వారిగా, ఒక పందెములో ఏ విధంగా ఒక వ్యక్తి ఏ విధంగా బహుమానాన్ని పొందుకుంటాడో, అదే స్థితిలో మన జీవితాలు ఆ బహుమానం కొరకై మనం ముందుకు పరిగెత్తేవారిగా మన జీవితాలు నడిపించబడాలి. అంటే ఆగిపోక మన జీవితాలలో సాగిపోయేవారిగా ఉండాలి. అంటే ఈ దేవుని యొక్క మందిరమును మనం నిర్లక్ష్యపరచకుండా దేవుని యొక్క సన్నిధిని మన జీవితాలు నడిపించబడుతూ వెనక వైపు, అంటే ఈ లోకానుసారమైన జీవితంలోనికి మనం మరలా వెళ్ళే పరిస్థితి, తీసుకొచ్చుకునే పరిస్థితి మనకు ఉండకూడదు. ఇక్కడ ఆ దేవుని యొక్క ఆ వాక్కులు ఆత్మ సంబంధముగా వారితో మాట్లాడుతూ ఉంది. ఆ లోతు గారి యొక్క భార్య, అతనికి కలిగిన కుమార్తెలు, అతనికి కలిగిన ఆ యొక్క అల్లుళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వారి జీవితాలను బట్టి దేవుని యొక్క సన్నిధిలో వారితో మాట్లాడుతున్న మాటను బట్టి వారు కొనసాగించబడాలి. కానీ అక్కడ ఉన్న పరిస్థితి తనకు కలిగిన అల్లుళ్ళు ఎగతాళి చేస్తున్న పరిస్థితిగా కనబడుతుంది. అక్కడ నుంచి ప్రదేశం నుంచి వారు రాకుండా ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాన్ని బట్టి ఈ లోతు గారు వెనక తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే వీరి యొక్క జీవితాలలో ఒక లోక సంబంధమైన ఆలోచనల చేత నంపబడి వారు దేవుని యొక్క మాటలకు చెవి ఎక్కలేని పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఏమిటంటే, మన జీవితాలలో మనము మన యొక్క జీవితాలలో మనకిచ్చిన ఒక మార్గం ఉంది. ఈ మార్గంలో మనం జీవితాలలో నడిపించబడుతూ ఆ దేవుని యొక్క మాట చేత మన యొక్క హృదయాన్ని సరిచేసుకుంటూ ముందుకి కొనసాగించబడాలి. కానీ ఈ మాటలోని జీవితము ఏ విధమైన స్థితిని బట్టి ఆ మాటను నిర్లక్ష్యపరుచుకుంటూ వెనక్కి తిరగకూడదు. తిరిగే పరిస్థితి వస్తే ఉప్పు స్తంభముగా మార్చబడే పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న వారు, అతనికి కలిగిన ఆ యొక్క అల్లుళ్ళే
ఏమి, ఇక్కడ ఈ యొక్క జీవితంలో ఈమె యొక్క స్థితియే కానీ ఇంకా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అంటే వీరి జీవితాలలో ఇక ఆ పతనానికి దారి తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి, నీకు లేఖనాలు సెలవిస్తున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే, లేఖనాలు బట్టి మునుపటి ఈ యొక్క వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. మునుపటి విషయాల గురించి, నీ జీవితంలో పూర్వ సంగతుల గురించి నువ్వు యోచించొద్దు, వాటిని మర్చిపో అంటున్నాడు. అయితే ఈ విధమైన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే అంటే మునుపటిగా అంటే వెనక వైపు అంటే పాత జీవితాన్ని నువ్వు గుర్తు చేసుకోవద్దు. ఆ పాత అనుభవానికి నీ జీవితం నడిపించబడకూడదు. ఎందుకంటే ఆ పాత అనుభవం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 చదవండి సోదరుగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22. ఉన్నారు ఎవరన్నా చదివాళ్ళు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22. అవును. మీ చిత్తావృత్తి పరచబడిన వారే. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు మనం చాలా దేవుని యొక్క లేఖనాల్లో చదువుతున్న మాటలు బట్టి మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల చేత నింపబడిన ఆ ప్రాచీన స్వభావం వదిలిపెట్టేసుకో. మరలా అదే వెనక వైపు తిరిగే పరిస్థితి నీ జీవితంలో ఉండకూడదు. ఆగిపోక సాగిపోవాలి నీ జీవితంలో. ఏ విధమైన స్థితిలో నీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఆ మాట ప్రకారం నీ జీవితం నడిపించబడే స్థితి ఉండాలి, కానీ ఏ విధమైన చేతనను మరలా వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండకూడదు. మనం జ్ఞాపకం చేసుకుంటే రూతు గారి యొక్క జీవితం ఎలాంటిది జ్ఞాపకం చేసుకుంటే, రూతు గారి యొక్క జీవితం ఎలాంటిది అంటే ఆమె యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే అంతకు ముందు ప్రవర్తన బాగానే ఉందంట. ఇప్పుడు కూడా ఆమె యొక్క జీవితంలో ఆమె ప్రవర్తన వెనకటి ప్రవర్తన కన్నా మునుపటి ప్రవర్తన సత్ప్రవర్తనగా మరి ఎక్కువైనదిగా ఉందంట. అంటే ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క స్థితిని బట్టి వారు ఉన్న ప్రాంతంలో ఆమె యొక్క జీవితం ఎలాంటిది అంటే ఒక పాపములో జీవించగలిగిన మోయాబి అనే ప్రాంతంలో నివసిస్తుంది, కానీ ఏమాత్రము తన జీవితంలో పాపానికి చోటిచ్చిన వ్యక్తిగా కనబడట్లా. అంటే ఆమె జీవితంలో మునుపటి ప్రవర్తనల విషయంలో కూడా మంచిగా నడిపించబడిన వ్యక్తిగా కనబడుతుంది. అయితే ఈ లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల చేత నింపబడిన ఇది ప్రాచీన స్వభావం మన జీవితాల్లో ఉంది. అయితే ఆ ప్రాచీన స్వభావముకు అంటే వెనక వైపుకు మనం తిరిగే స్థితిలో ఉండకూడదు. అందుకే ఆగిపోక మన జీవితాలు సాగిపోయే విధంగా మనం నడిపించబడాలి. ఎందుకంటే ఉప్పు స్తంభముగా మార్చబడిన లోతు కనబడుతుంది. తన కలిగిన అల్లుల కొరసై తన యొక్క కుమార్తెల యొక్క జీవితాల కొరకై ఆమె ఆలోచించి లోకపరమైన ఆలోచనలలో నడిపించబడింది. తద్వారా తన జీవితంలో ఆమె స్థితిని బట్టి ఉప్పు స్తంభంగా మార్చబడినట్లుగా కనబడుతుంది. ఈమె ఆలోచించిన ఆలోచన వలన ఆమె యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ లోతు గారి యొక్క జీవితం కూడా, అయ్యా నేను ఆ ప్రాంతానికి వెళ్ళలేనయ్యా, ఇక్కడ ఒక పక్కన కొండ పక్కన ఉంది, ఆ ప్రాంతానికి నేను వెళ్తానయ్యా, ఎందుకంటే అంత దూరం నేను వెళ్ళే లోపలనే నేను నాశనం అయిపోతానని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆయన మాటలు నువ్వు జీవితంలో గ్రహించగలిగితే, ఆయన యొక్క స్థితిని బట్టి నీ జీవితంలో ఆ సత్యాన్ని నువ్వు అనుసరించగలిగిన వారిగా నువ్వు మార్చబడితే దేవుడు నీ పట్ల గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించగలిగిన దేవుడు. ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో నేను నిలబెట్టుకోవాలని ఆశపడుతూ ఉంటాడు. అయితే ఆ ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలంటే నీ యొక్క ఆలోచనలు పక్కన పెట్టేసేయాలి.
ఎంతగా దేవుడు ఆ యొక్క వ్యక్తితో మాట్లాడిన మాటను బట్టి మరి ఏ విధంగా కొనసాగించబడాలి అంటే ఆయన చూపించిన మార్గము ప్రకారము తన జీవితంలో కొనసాగించబడాలి. కానీ అతని యొక్క జీవితంలో ఒక సందేహం వచ్చింది. అతని యొక్క జీవితంలో ఒక ఆలోచన వచ్చేసింది. అతని యొక్క హృదయంలో ఒక ఆందోళన వచ్చేసింది. ఏమని వచ్చింది అంటే, ఆ ప్రాంతానికి వెళ్ళే లోపల నేను చనిపోతానేమో, నా కుటుంబం చనిపోతుందేమో అని భయాందోళన కారణమై, నేనయ్యా అంత దూరం వెళ్ళలేనయ్యా, ఈ పక్కనే కొండ పక్కనే ఉంది, ఆ ప్రదేశానికి వెళ్తానని చెప్పి ఆ వ్యక్తి కొనసాగించబడ్డాడు. తద్వారా దేవుని యొక్క మాటను తన యొక్క జీవితంలో తునీకరించిన దాన్ని బట్టి, వారి ఉన్న స్థితిని బట్టి ఈ వ్యక్తి అపవిత్రుడిగా మార్చబడ్డాడు. తన యొక్క స్థితిని బట్టి తన కుమార్తెలు కూడా అపవిత్రమైన వారిగా మార్చబడిన పరిస్థితి కనబడుతుంది. దినము నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితంలో కొనసాగించబడాలి. ఆగిపోయే జీవితం నీ జీవితంలో ఉండకూడదు. ఆయన చెప్పిన మాట ప్రకారం నువ్వు ముందుకు కొనసాగించబడాలి. కానీ ఆయనకి వ్యతిరేకంగా మన జీవితాల్లో ఆలోచించే ఆలోచన మన జీవితాల్లో ఒక పతనమైన, ఒక నాశనానికి కారణం తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, నీ సౌబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ త్రోవలన్నీ సరళం చేస్తానంటున్నాడు. అంటే ఇక్కడ ఈ వ్యక్తికి ఏం చేయబడింది అంటే, ఈ వ్యక్తి జీవితంలో ఒక త్రోవ ఉంది. ఆ త్రోవలో నడిపించబడవలసిన వాడు ఆ త్రోవని పక్కన పెట్టేసి తన యొక్క సొంత ఆలోచన ప్రకారం నడిపించబడ్డాడు. కనుకనే తన జీవితంలో శాంతి లేకుండా పోయింది. అందుకే అంటారు, లేఖనాలు సెలవిస్తున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు. ఒకసారి చదవండి ఎవరన్నా త్వరగా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనం. శాంతివర్తనలు వారు ఎరగరు, వారి నడవడికలో న్యాయం కనబడదు. ఈ యొక్క వారి కొరకై వంకర త్రోవలను కల్పించుకుంటారు. వారి జీవితాల్లో ఆ మార్గంలో ఏమాత్రం చదవండి ఒక్కళ్ళు చదవండి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఈ రూతు గారి ఈ యొక్క లోతు గారి యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాడంటే, అతను ఎంతగా ఎదురు చూస్తున్నాడు, కానీ అతని జీవితంలో ఏం వ్యాప్తించింది? చీకటే వ్యాప్తించిందన్నమాట. ప్రకాశం కోసం ఎదురు చూస్తున్నాడు, కానీ అంధకారమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈ అంధకారమైన స్థితిలోనికి వెళ్ళడానికి కారణం ఏమిటంటే, తన యొక్క స్వనీతిని ఆధారం చేసుకొని తన కొరకు ఒక వంకర త్రోవను కల్పించుకున్నాడు. దేవుడు చూపించిన మార్గాన్ని వెళ్లకుండా, అయ్యా నేను ఆ ప్రాంతానికి వెళ్ళలేను, ఈ ప్రదేశానికి వెళ్తానని చెప్పి తన జీవితంలో తన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. దానికి పరిమాణము తన జీవితంలో ఏ విధమైన స్థితిలో కలిగి ఉన్నాడంటే, అయ్యా నాకు నా జీవితంలో ఈ విధమైన స్థితిని బట్టి నేను ఎంతగా ఎదురు చూస్తున్నా, నా జీవితంలో శాంతి లేకుండా పోయింది అంటున్నాడు. ఈ విధమైన స్థితి ఎందుకు కలిగింది అంటే, అతని జీవితంలో దేవుడు చెప్పిన మాట ప్రకారం తను జీవించలేని పరిస్థితి కనబడుతుంది. తన యొక్క మార్గము తన జీవితంలో సరిచేసుకోలేని పరిస్థితి కనబడుతుంది. దేవుని ఎదుట తన యొక్క దేవుని మాటకు విధేయతను చూపించిన వాడిగా కనబడుతున్నాడు. ఆ విధేయతను చూపించలేని పరిస్థితిని బట్టి తన జీవితంలో అంధకారం ఏర్పరచబడింది. ఎంతగా ఎదురు చూసినా ఆ చీకటే ప్రాప్తిస్తుంది అంటున్నాడు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే అక్కడ లేఖనాలు బట్టి చదువుతున్న మాటలు ఏమిటంటే, నీతి కోసం చూస్తున్నాము, ఆ నీతి మాకు దొరకట్లేదు, అది మమ్మల్ని కలుసుకున్నట్లేదు. ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డారు అంటే, ఇక్కడ శాంత వర్తనలు వారు ఎరగలేరంట. వారి నడవడికలో న్యాయం కనపట్లేదంట. వారు నడిచే మార్గంలో వారి జీవితాలలో సరైన మార్గం కాలేదు కనుక వారికి న్యాయమైన స్థితి కనపడట్లా. అందుకు పరిమాణం వారి జీవితాల్లో ఆ లోతు గారి యొక్క జీవితం పరిస్థితి ఏ విధమైన స్థితిలోకి వెళ్ళిపోయిందో మనకు తెలుసు.
దినము నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితంలో ఏం చేయబడాలంటే ఆ దేవుని సన్నిధిని మనం ఆగిపోక సాగిపోయేవారిగా మన జీవితాలు ఉండాలి. ఆగిపోవటం వలన ఏ విధమైన స్థితిలో కలిగి ఉన్నాయో 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆగిపోయిన వారి యొక్క జీవితాలలో ఏ విధమైన స్థితిలో ఆగిపోయారో మనం గుర్తు చేసుకుంటే దేవుడు చూపించిన ఒక ప్రతిష్ఠితమైన తన జీవితాన్ని ఆగిపోయి తన జీవితంలో లోకపరమైన ఆశల చేత నింపబడిన వ్యక్తి సంసోన్. దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి నాజీరు చేయబడి దేవుని కొరకే తన యొక్క ప్రత్యేకంగా తనను ఏర్పరచుకున్నాడు. కానీ తన జీవితంలో ఒక దినమున ఆగిపోయిన పరిస్థితి కనబడుతుంది. లోకపరమైన ఆశల చేత నింపబడిన వాడై తన జీవితంలో ఆ శరీర సంబంధమైన ఆలోచన చేత తన యొక్క స్థితిని నడిపించుకున్నాడు కనుక తన యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలో ఆగిపోవుట తన జీవితంలో ఏమైందంటే శత్రువుకి అప్పగించబడి తన జీవితంలో కళ్ళు కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో ఇచ్చటలో నమ్మకంగా జీవించే వారు ఏం చేశారంటే కొంత దాచుకొని తమ జీవితాలలో ఆగిపోయిన స్థితి కలిగి ఉంది. వారి జీవితంలో సాగిపోయిన జీవితం కలిగి లేని పరిస్థితి. దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా జీవించాల్సిన వారు నమ్మకంగా జీవించకుండా కొంత దాచుకున్నారు. అందువలన పరిమాణము వారి జీవితాలలో ఏ విధమైన స్థితి కలిగి ఉన్నదంటే వారి యొక్క స్థితి మరణానికి దగ్గరైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఆగిపోయిన వారిలో మనకి కనబడుతున్న వారి యొక్క జీవితాలలో 1 లోతుగా కనబడుతున్నాడు, 2 సంసోను కనబడుతున్నాడు, 3 అననీయ సపర్య కనబడుతున్నారు. మరి మన జీవితంలో ఏం చేయబడాలంటే సాగిపోయిన వారిగా మనం మార్చబడాలి. ఈ సాగిపోయిన జీవితం ఎవరు కలిగి ఉన్నారు, ఎవరి యొక్క స్థితిలో నడిపించబడ్డారో మనం గుర్తు చేసుకుంటే ముందుగా కనపడుతున్న వ్యక్తి అబ్రహాము. అబ్రహాము యొక్క జీవితంలో విశ్వాసముతో దేవుని ఎదుట తన జీవితంలో నడిపించబడిన వాడిగా కనపడతాడు. అబ్రహాము యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలో ఉన్నాడంటే ప్రతి యొక్క జీవితంలో ఆ యొక్క వ్యక్తితో నిబంధన చేస్తున్నాడు. నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను, నీతో నేను ఒక నిబంధన చేస్తున్నాను అని దేవుడు తనతో మాట్లాడుతూ తన జీవితంలో ఏ విధమైన స్థితిని బట్టి అనేకమైన పర్యాలు తనతో మాట్లాడుతున్న స్థితి కనబడుతుంది. అబ్రహాం ఏ విధంగా దేవుని నమ్మి తన జీవితంలో నడిపించబడ్డాడు. తనకు కలిగిన స్వజనులని, తనకు కలిగిన ఆ యొక్క సొంత దేశాన్ని, తనకు కలిగిన ఆ బంధుమిత్రులందరిని విడిచిపెట్టి దేవుడు చూపించిన మార్గాన కొనసాగించబడ్డాడు కనుకనే తన జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకున్నాడు. 2 ఎవరి యొక్క జీవితంలో కొనసాగించబడ్డారో గుర్తు చేసుకుంటే యేసేపు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తను కళ తన జీవితంలో ఒక నిరీక్షణ చేత కొనసాగించబడుతున్న వాడిగా కనబడుతున్నాడు. ఎన్నో పర్యాయాలు తన జీవితంలో అపాయకరమైన పరిస్థితులు వచ్చినా ఆ మార్గమును విడిచిపెట్టలేదు. తండ్రి ఆ యొక్క చూపించిన ఆ యొక్క కాలభావనమే కానీ ఆ అతనికి చూపించిన ఆ దేవుని యొక్క మార్గాన్నే కానీ ఏమాత్రం విడిచిపెట్టకుండా తన జీవితంలో కొనసాగించబడిన వాడిగా ఆ నిరీక్షణ చేత కొనసాగించబడిన వాడిగా కనబడుతున్నాడు. 3 మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే దానియేలు గారి యొక్క జీవితం తన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఒక శాసనం నియమించారు ప్రార్థన చేయకూడదని. అతని జీవితంలో ఏమాత్రం ఆగిపోక దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేవాడిగా తన జీవితాన్ని నడిపించుకున్నాడు కనుకనే తన యొక్క స్థితిని బట్టి ఒక ఉన్నతమైన జీవితాన్ని కలిగిన వాడిగా, ఒక ఉన్నతమైన తన యొక్క జీవితంలో ఒక అధికారాన్ని పొందుకున్న వాడిగా కనబడుతున్నాడు. ఎవరైతే ఇతని మీద నింద మోపారో అతన్ని ఈ విధమైన స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఒక శాసనాన్ని నియమించారు. ఎవరికి ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదని చెప్పారు. అయితే అయినను ఇతని జీవితంలో ఆ ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడు కనుక తన స్థితిని బట్టి ప్రార్థించేవాడుగా కనబడుతున్నాడు అక్కడ. ఆ ప్రార్థన చేసిన దాన్ని బట్టి వారు తన మీద అన్యాయంగా ఆ యొక్క నిందను మోపారు కనుక ఆ నిందను బట్టి ఆ ప్రాంతంలో ఆ యొక్క వ్యక్తిని సింహాల బోన్లో వేశారు. సింహాలు ఏ హాని చేయలేదు. అయితే తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మరుసటి ఆ దినంలో ఉదయ కాలంలో వచ్చి ఆ వ్యక్తి తనతో ఆ యొక్క దేవుడు ఆ యొక్క వ్యక్తి దానియేలుతో మాట్లాడుతున్నాడు. అక్కడున్న ఆ యొక్క రాజు
అయితే ఇక్కడ ఉన్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే అతను బయటకు తీసుకున్న తర్వాత ఎవరైతే ఇతని మీద నింద మోపారో ఆ యొక్క వ్యక్తులని ఆ ప్రాంతంలో వాటిలో ఎయ్యగా వారి కిందకి వెళ్లకుండానే వారికి కలిగిన కుటుంబం మొత్తం వేసేసారంట. ఆ కుటుంబం మొత్తం ఆ సింహాల బోన్లో వేయగానే వారిని కిందకి పోకుండానే పొడి చేసినవి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇది నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీ యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నావో, ఆగిపోతున్నావో లేక సాగిపోతున్నావో దేవుని యొక్క సన్నిధిలో, ఆ దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితంలో ఇచ్చుటలో, దేవుడి యొక్క సన్నిధిలో నీకు చెప్పిన మార్గములో, దేవుడు నీకు చూపించిన ఆ యొక్క స్థితిని బట్టి ఒక ప్రత్యేకమైన స్థితిలో ప్రతిష్ఠించిన మార్గములో, ఆ యొక్క ప్రతిష్ఠించిన జీవితమన్నో ఏ విధమైన స్థితిలో ఆగిపోకుండా సాగిపోతూ నీ జీవితంలో ఆ పవిత్రతను కాపాడుకుంటున్నావా? ఆయన ఇచ్చిన మార్గంలో అనుసరించగలుగుతున్నావా? ఆయన నీకు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి ఆయన సన్నిధిలో ఇచ్చుటలో నమ్మకంగా ఇస్తూ ఆగిపోకుండా దేవుడి సన్నిధిలో ఇచ్చేవాడిగా కనబడుతున్నావా? లేదు, ఒకసారి నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఒక విశ్వాసిగా తన జీవితంలో ఆ యొక్క అబ్రహాం విశ్వాసముతో దేవుని యొక్క సన్నిధిలో కొనసాగించబడిన వాడు కనబడ్డాడు, కానీ అతని దీవెనతో నింపబడ్డాడు. యేసేపు యొక్క జీవితంలో తన జీవితంలో ఒక నిరీక్షణ చేత నింపబడ్డాడు కనుకనే తన యొక్క స్థితిని బట్టి ఒక ఉన్నతమైన అధికారం చేత నింపబడిన వాడిగా తన సింహాసనము ఒక రాజు పైన ఒక సింహాసనముగా ఆ యొక్క వ్యక్తికి ఎత్తుగా వేసి అతనికి ఎవరైతే అతను చెప్పిన మాట ప్రకారం ఒకరు చెయ్యెత్తమంటే చెయ్యెత్తాలి, ఒకరు కాలు ఎత్తమంటే కాలు ఎత్తాలి, ఏ విధమైన స్థితిలో బట్టి అతడు ఏది చెబితే అది చెయ్యాలని అధికారాన్ని పొందుకున్న వ్యక్తిగా కనబడతాడు యేసేపు గారు. మరి దానియేలు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దానియేలు గారి యొక్క స్థితిని బట్టి కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. అతని ద్వారా గొప్ప కార్యం జరిగించబడ్డాయి. ఇది నువ్వు నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ యొక్క స్థితిలో నువ్వు ఏం చేయబడాలంటే నీ జీవితంలో ఆగిపోక సాగిపోతూ ఉండాలి. ఈ సాగిపోయే జీవితంలో నీ జీవితంలో ఆగిపోయే విషయాలలో దేవుని మాటను వినకుండా ఆగిపోతున్నావేమో. ఆ దేవుని యొక్క సన్నిధిలో నీకు ఇచ్చిన ప్రతిష్టని కాపాడుకుంటూ ముందుకు కొనసాగించబడకుండా ఆగిపోతున్నావేమో. దేవుడు నీకు ఇచ్చిన ఆ ధన్యతను బట్టి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఇచ్చే ఆ యొక్క కానుకలను బట్టి ఇస్తూ ఆగిపోయిన పరిస్థితి కనబడుతుందేమో. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీ జీవితంలో వాటి విషయాల్లో నీ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ నీ జీవితాన్ని సరి చేసుకుంటూ సాగిపో. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరణ, మహోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. దేవా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇది మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. మా యాన తండ్రి లోతు గారితో మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. అటు కృపను మా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆగిపోక సాగిపోయే కృపను మాకు దయచేయండి అయ్యా. లోతు భార్యని జ్ఞాపకం చేశారు నా తండ్రి అయ్యా. అటు జీవితంగా మా జీవితాలు ఉండక నీ సన్నిధిలో మా యొక్క స్థితిని బట్టి నీ సన్నిధిలో నా తండ్రి సాగిపోయేవారుగా, నీ మాటను వినుటలో మేము సాగిపోయేవారుగా, మా యొక్క పవిత్రతను కాపాడుకునే విషయంలో అయా నా తండ్రి సాగిపోయేవారుగా, నీ సన్నిధిలో ఇచ్చుటలో మేము ఆగిపోక సాగిపోయేవారుగా ఉండే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకుని మేము తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని చూస్తున్నాం తండ్రి. ఆమేన్.